ప్రోటీన్ ఫుడ్ తినమన్నాం అనగానే అందరూ చెప్పే ప్రాబ్లం ఏమంటే మేము డైజెషన్ చేసుకోలేమని. మన ఇండియన్స్కి ఫస్ట్ కామన్ ప్రాబ్లం ఏమంటే మనకి ఏజ్ పెరుగుతూ ఉండంగానే మన బాడీలో ఎంజైమీ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. మనకి సెకండ్ కామన్ ప్రాబ్లం ఏమంటే మనము రిఫైన్డ్ ఫుడ్ తినడం వల్ల మనకి గట్ హెల్త్ సరిగ్గా ఉండదు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల మనకి గాల్ బ్లాడర్లో బైల్ ప్రొడక్షన్ మనకి సరిగ్గా ఉండదు. కాబట్టి మనము ప్రోటీన్ అబ్జార్ప్షన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనము రెగ్యులర్ యాక్టివిటీ చేయాలి అండ్ మన బాడీకి ఎప్పుడు మనము హైడ్రేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి మన మీల్లో ప్రోటీను ఫ్యాటు కార్బ్స్ ఉండేటట్టు మనము చూసుకోవాలి. కానీ మనకి వెజిటేబుల్స్ నుంచి వచ్చే ఫైబర్ ఉన్నప్పుడే ఆ ప్రోటీన్కి అబ్జార్ప్షన్ బాగుంటుంది అండ్ కంప్లీట్ గ్లైసెమిక్ లోడ్ అవటం కానీ మన బాడీకి తగ్గుతుంది. ప్రోటీన్ కన్నా మనము ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్, ఇంప్రూవింగ్ గట్ హెల్త్ అండ్ కొంచెం ఎక్సర్సైజ్. ఇవన్నీ మనకి కరెక్ట్ ఉంటేనే మనకి మన బాడీ బెటర్గా ప్రోటీన్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది.